అంటే ఇప్పుడు కొత్త పదం కార్పొరేట్ జిహాద్ అనే ఒక పదం ఇప్పుడు పాపులర్ అవుతుంది. ముఖ్యంగా నాసిక్‌లో టీసీఎస్‌కి సంబంధించి అంటే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌కి సంబంధించిన ఒక బీపీఓ ఉంది. బీపీఓ అంటే బిజినెస్ ప్రాసెస్ ఔట్‌సోర్సింగ్ అన్నమాట. సో, ఈ బీపీఓలో గత 4 ఏళ్ల నుంచి అంటే 2022 నుంచి ఇప్పటిదాకా ఒక 8 మంది మహిళల్ని, ఒక అబ్బాయిని మొత్తం 9 మందిని ఆహ్, కొంతమంది ఈ 9 మంది కూడా హిందూ ఉద్యోగులు. కొంతమంది ముస్లిం ఉద్యోగులు. వాళ్ళు కూడా మనకి తెలిసి ఇప్పటి వరకు 7 మంది అరెస్ట్ అయ్యారు. ఇంకొంతమంది పారిపోయారని చెప్తున్నారు. సో, 7 మందిలో తౌసిఫ్ అత్తారు, ఆసిఫ్ అన్సారీ, షఫీ షేక్, తర్వాత రజా మెమా, డానిష్ షేక్, షారుఖ్ ఖాన్ ఖురేషి, నిదా ఖాన్ వీళ్ళు వీళ్ళని ఇప్పుడు అరెస్ట్ చేశారు. వీళ్ళు జైల్లో ఉన్నారు. సో వీళ్ళల్లో టాప్ వీళ్ళంతా కూడా హెచ్ఆర్ మేనేజర్స్, టీమ్ లీడర్లు ఇలాగా ఉన్నవాళ్ళు. తమ కింద పనిచేసే వల్నరబుల్గా ఉన్న ఉమెన్ని వీళ్ళు ఎంచుకున్నారు. అంటే వల్నరబుల్గా అంటే ఆ స్త్రీలకి పెద్ద ఫైనాన్షియల్గా పెద్ద జీతాలు, మామూలుగానే బీపీఓలో పెద్ద జీతాలు రావు. సో పెద్ద జీతాలు రావు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, లేకపోతే వాళ్ళకి ఇండల్లో ఏవో ఇష్యూస్ ఉంటాయి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, లేకపోతే వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. ఇలా అన్ని రకాలుగా వల్నరబుల్గా ఉన్న స్త్రీలని, లేకపోతే వాళ్ళకి పెళ్ళిళ్ళు క్యాన్సిల్ అయి ఉండడము, లేకపోతే పిల్లలు పుట్టకుండా ఉండడము, అబార్షన్లు అయి ఉండడము, ఇలాంటి అంటే ఏదో ఒక సమస్యలతో బాధపడుతున్న వాళ్ళని వీళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళని టార్గెట్ చేయడం అనేది ఇక్కడ ప్యాటర్న్ కనబడుతుంది. సో వీళ్ళు ఏమేమి ఏ రకాలుగా వీళ్ళని టార్చర్ చేస్తారంటే, ఒకటి సెక్సువల్ హరాస్మెంట్. అంటే వాళ్ళని నీకు నేను నైట్ డ్యూటీలు వేస్తాను, నువ్వు నాతో పడుకో, ఇలాగా సెక్సువల్ హరాస్మెంట్, నువ్వు నాతో మంచిగా ఉంటే నీకు మంచి టైమింగ్స్ అవన్నీ ఇస్తాను, జాబ్ కూడా హ్యాపీగా ఉంటుంది, ఇలాగా వాళ్ళని అంటే బిగినింగ్లో వాళ్ళ సమస్యలు వినడం, వాళ్ళకి అండగా నిలబడడం, నేనున్నా నీకేం కాదని భరోసా ఇవ్వడం, ఇలాగ దగ్గర అవుతారు. ఫస్ట్ ఎమోషనల్గా దగ్గర అవుతారు. ఎమోషనల్గా దగ్గర అయినాక శారీరకంగా వాళ్ళని ఎక్స్‌ప్లాయిట్ చేయడానికి మొదలవుతుంది. వాళ్ళని తాకడం, అందరిలో వాళ్ళతో సరదాగా కలపడం, ఇవన్నీ జరగడం. తర్వాత వాళ్ళని బయటకు వెళ్ళమనడం, హోటల్‌కి లేకపోతే బయటకు వెళ్దాం అని చెప్పడం, ఇలాగా సెక్సువల్ హరాస్మెంట్ నెంబర్ 1. నెంబర్ 2 మెంటల్ అండ్ సైకలాజికల్. వాళ్ళని సైకలాజికల్గా వాళ్ళని ఇబ్బంది పెట్టడం, వాళ్ళని కావాలనే హరాస్ చేయడం, ఇది నెంబర్ 2. నెంబర్ 3 వాళ్ళ దగ్గర నమాజ్ చేయించడం, మా హిందూ దేవుళ్ళని విమర్శించడం, ఎగతాళి చేయడం, తర్వాత వాళ్ళ దేవుళ్ళని, లేకపోతే వాళ్ళ దేవుడు అంటే అల్లానే ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ లో ఉండే గొప్ప గొప్ప వాళ్ళని పరిచయం చేయడం, గొప్ప గొప్ప ఫకీర్లు కావచ్చు, లేకపోతే ముల్లాలు కావచ్చు, వాళ్ళని గురించి చెప్పడం, అలాగే నమాజ్ చేయమనడం, కల్మా చేయమనడం, తర్వాత రోజా అంటారు, రోజా అంటే ఉపవాసం ఉండమనడం, తర్వాత వీళ్ళు వెజ్ అయితే నాన్ వెజ్ తినిపించడం, ముఖ్యంగా బీఫ్ తినిపించడం, ఇలాగా రిలీజియన్ పరంగా కూడా వాళ్ళని ఇంకా కన్వర్ట్ చేయమనడం. ఒక అతన్ని అయితే నీకు భార్యకి బిడ్డలు పుట్టలేదు కదా, నువ్వు నా దగ్గరికి పంపిస్తే నీకు బిడ్డలు పుడతారు అని డైరెక్ట్గా నీకు చెప్పాడని చెప్తున్నారు. అలాగే వాళ్ళకి అంటే పైన లైంగికంగా వేధించడం, మతపరంగా వాళ్ళని కన్వర్ట్ చేయడానికి మెల్లమెల్లగా వాళ్ళని ట్రై చేయడం, ఇది బేసిక్గా జరుగుతుంది. అంటే దీంట్లో కన్వర్షన్ సిండికేట్ అనేది కూడా ఉందా అన్న డౌట్లు కూడా వస్తున్నాయి. సో దీంతో వీళ్ళు ఏం చేశారు, ఈ బాధితులు ఏం చేశారు, 4 ఏళ్లుగా ఎందుకు భరిస్తూ ఉన్నారు అనేది అందరికి అనుమానం వస్తుంది. వీళ్ళు 4 ఏళ్లుగా అంటే బిగినింగ్లో చాలా మంది ఏళ్ళుగా భరిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి వేరే ఆల్టర్నేటివ్ ఉండకపోవచ్చు, ఉద్యోగం ఇక్కడ వదిలేస్తే వేరే రకంగా ఉండదు కాబట్టి కొంతమంది భరిస్తూ ఉంటారు, కొంతమంది లొంగిపోయి కూడా ఉంటారు. సో అలాగా వీళ్ళు కొంతమంది ఏమో ఇంటర్నల్గా వాళ్ళ పై స్థాయిలో ఉన్న వాళ్ళకి మెయిల్స్ పెట్టారు. దాదాపు 70 మెయిల్స్, 70 మెసేజ్లు పెట్టినట్టుగా ప్రూఫ్స్ దొరికాయి పోలీసులకి. పెట్టారు కానీ పై వాళ్ళు ఇదంతా కామనేలే అంటే మెయిల్ పెట్టినప్పుడు వాళ్ళు రిప్లైలు ఇస్తారు కదా, ఇదంతా ఎంఎన్సీలో మల్టీనేషనల్ కంపెనీలో ఇవన్నీ కామనే, ఐటీ ఇండస్ట్రీలో ఇవన్నీ ఉంటుంది, మీరు సర్దుకొని పోయి ఫోకస్ చేసుకొని జాబ్లో నిలబడండి, మీ గ్రోత్ ఉంటుంది, ఇవన్నీ పెద్దగా పట్టించుకోవద్దని వీళ్ళకి చెప్పారు తప్ప ఇష్యూని సీరియస్గా తీసుకోలేదు. సో పై అధికారుల పైన వీళ్ళకి ఉన్న బాసుల్లో కూడా ఎవరు సీరియస్గా తీసుకోలేదు. దాంతో వీళ్ళు భరించలేక మొన్న
అక్కడ దగ్గరలో ఉన్న ఒక పోలీస్ స్టేషన్కి వీళ్ళు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారనమాట. దియోలాలి క్యాంప్ పోలీస్ స్టేషన్ అంటారు. దాంట్లో మొన్న ఫిబ్రవరిలో కంప్లైంట్ ఇచ్చారు. అయితే వాళ్ళు నాసిక్ పోలీసులకి చెప్పారు. దియోలాలి క్యాంప్, అది క్యాంపు పోలీస్ స్టేషన్ కాబట్టి నాసిక్లో ఉండే పోలీస్ స్టేషన్కి వాళ్ళు కంప్లైంట్ స్టేషన్ నుంచి చెప్పారు. సో నాసిక్ పోలీసులు ఏం చేశారంటే తెలివిగా వీళ్ళ ఆరోపణల్ని, ఎందుకంటే అది పెద్ద కంపెనీ, వీళ్ళ ఆరోపణలకి పెద్ద సాక్ష్యాలు కనబడట్లేదు. దాంతో వాళ్ళు మహిళా కానిస్టేబుల్ని మెయిడ్గా, స్వీపర్లుగా అక్కడ చేర్చారు బీపీఓ. వీళ్ళు వెళ్ళి అంటే అండర్ కవర్ ఆపరేషన్ స్టార్ట్ చేశారనమాట. పోలీసులే, మహిళా పోలీసులు అక్కడికి వెళ్ళి ఊడవడం, నీళ్లు తెచ్చేయడం, ఇట్లాంటి పనులు చేసి ఇవన్నీ అబ్జర్వ్ చేశారు. వీళ్ళు ఎవరైతే కంప్లైంట్, ఇందాక నేను పేర్లు చదివాను కదా, వాళ్ళ మీద నిఘా పెట్టారు. అంటే ప్రత్యక్షంగా తాము చూసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి అన్న ఆలోచనతో ఒక అండర్ కవర్ ఆపరేషన్ ఒక 1 month వరకు వీళ్ళు చేశారు. చేసినప్పుడు వీళ్ళు ఈ బాధితులు చెప్తున్నదంతా కరెక్టే అనేది పోలీసులకి ప్రూవ్ అయింది.